ప్రపంచవ్యాప్తంగా టొబాకో కారణంగా మరణించే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. కొందరు టొబాకో నేరుగా వాడడం వలన మరణిస్తే మరికొందరు పరోక్షంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికా ఖండంలో టొబాకో వాడకం పూర్వ కొలంబియన్ కాలం నుంచి ఉంది. అప్పుడు ప్రజలు దీన్ని ఔషధంగా, వినోదం కోసం ఎక్కువగా ఉపయోగించేవారు. ఆ తర్వాత టొబాకో వాడకం యూరప్ ప్రాంతాలకు వేగంగా వ్యాపించింది. 17వ శతాబ్దంలో టొబాకో ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. ముఖ్యంగా అమెరికన్ కాలనీల ఆర్థిక వ్యవస్థల్లో పొగాకు ముఖ్య పాత్ర పోషించింది. మరోవైపు పొగాకును అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. కొందరు పొగ తాగడం కోసం సిగరెట్లు, బీడీలు ఉపయోగిస్తుండగా మరికొంతమంది పొగాకు బై ప్రొడక్ట్ గా ఉండే జర్దా, కైని వంటి వాటిని నములుతున్నారు. చాలా మంది పొగాకును తమ జీవితంలో ఓ భాగం చేసుకుంటున్నారు. పొగాకులో నికోటిన్ అనే పదార్థం ఉండటం వలన దానికి మత్తు కలిగించే గుణం ఉంది. దీంతో అది ఒక్కసారి అలవాటు అయితే వదులుకోలేక చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒత్తిడిలో ఉండి పొగ తాగడాన్ని అలవాటుగా మార్చుకున్న వాళ్లు కొంతమంది అయితే మరికొంతమంది దానిని ఒక వ్యసనంగా మార్చుకుంటున్నారు. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరమని అవగాహన కల్పిస్తున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు. పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నా దానిని వదులుకోలేకపోతున్నారు. లంగ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే యాక్టివ్ స్మోకర్స్ కంటే పాసివ్ స్మోకర్స్కే దీనివల్ల ఎక్కువ ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో గర్భిణీ స్త్రీలు, చిన్నారులు ఉంటే పొగ తాగడాన్ని ఆపేయాలని సూచిస్తున్నారు. దీని కారణంగా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పొగ తాగడం కేవలం మనుషుల ఆరోగ్యంపైనే కాక పర్యావరణంపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పొగాకు వాడకంలో చైనా అగ్రస్థానంలో ఉండగా జనాభాలో 27% వినియోగదారులతో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రతి 100 మందిలో అర్ధాంతరంగా మరణిస్తున్న వారిలో 10 మంది పొగాకు వాడకం వల్లనే చనిపోతున్నట్టు WHO తెలిపింది. ఇక భారత్లో ప్రతి ఏటా 10 లక్షల మంది అర్ధాంతరంగా మరణిస్తుండగా అందులో 3.5 లక్షల మరణాలకు పొగాకే కారణమని తెలుస్తోంది. పల్లెలు, పట్టణాల్లో పురుషుల్లో 42% మంది, మహిళల్లో 14% మంది పొగాకును వినియోగిస్తున్నారు. ఎక్కడికక్కడ పొగాకు విరివిగా లభిస్తుండటంతో వారికి సరైన అవగాహన లేకపోవడంతో పొగాకు తీసుకోవడం కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వారిలో ఎక్కువగా పొగాకు నమిలే అలవాటు ఉండడంతో ఎక్కువ శాతం మంది నోటి క్యాన్సర్కు బలవుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లలోపు వారే పొగాకుకు బానిసలుగా మారుతున్నట్టు WHO వెల్లడించింది. ప్రస్తుతం భారత్లో 15 నుంచి 24 ఏళ్లలోపు ఉన్నవారిలో ప్రతి 8 మందిలో ఒకరు సిగరెట్, హుక్కా, జర్దా, కైని వంటి వాటికి అలవాటు పడుతున్నారు. దీంతో వారు ఎదిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. పొగాకు నుంచి ప్రజల్ని దూరం చేయాలంటే వాటి వల్ల తలెత్తే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అంతేకాక విరివిగా దొరికే జర్దా, కైని వంటి వాటిని నిషేధించాలి. మరోవైపు యువత ఎక్కువగా సిగరెట్లకు ఆకర్షితులవడానికి కారణం ఆ సంస్థలు ఇచ్చే ప్రకటనలే. దీంతో సెలబ్రిటీలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి యాడ్స్ చేయకుండా ఉండాలి. అంతేకాక అలాంటి యాడ్స్ ను ప్రభుత్వాలు కట్టడి చేయాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా మే 31న వరల్డ్ నో టొబాకో డేను నిర్వహించినా పొగాకు వినియోగించే వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అవగాహన కల్పిస్తే సరిపోదని, ప్రజలు దీని నుంచి బయటపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.